వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. పార్లమెంటులో అడుగు పెట్టాలంటే రాజకీయంగా కుర వృద్ధులు కావాలి అని చెప్పి ఒక సామెత అయితే ఉంది. కానీ వాటికి భిన్నంగా నలుగురు ఎంపీలు, యువ ఎంపీలు పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. వారికి కేవలం 25 సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టి ప్రజా గళాన్ని వినిపించనున్నారు. అందులో భాగంగానే ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరు, లోక్ జనశక్తి పార్టీ నుండి మరొకరు, మిగతా ఇద్దరికి సంబంధించి సమాజ్వాద్ పార్టీ నుండి మరో ఇద్దరు ఎంపీలు 25 సంవత్సరాలకే పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. ప్రజా గళాన్ని వినిపించనున్నారు. గతంలో అంటే ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఎర్రం నాయుడు కొడుకు మరి పార్లమెంటులో అత్యంత పిన్న వయసు కూడా మరి రికార్డుకు ఎక్కడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి 2024లో వెలువడిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 25 సంవత్సరాల వయసున్న నలుగురు ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టి వారి గళాన్ని వినిపించనున్నారు. ఇది ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు సుమారు 35,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఆ స్థానికంగా ఉన్న ప్రత్యర్థిని ఓడించడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత చిన్న వయసులో మరి రాజకీయాల్లోకి రావాలంటే చాలామంది భయపడుతుంటారు. అంతేకాకుండా చదువుకున్న వారు మరీ ఈ రాజకీయాలంటే కొంత దూరం పెట్టడం జరిగింది. కానీ విద్యార్హతలున్నా, అనుభవం లేకున్నా, మరి ఎటువంటి రాజకీయ వారసత్వం లేకున్నా కూడా వారు ఈ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి గెలుపొంది తొలిసారిగా 25 ఏళ్ల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.